హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి కానీ, అలాగే డేట్స్, అలాగే 5 టిప్స్ మీ కౌన్సిలింగ్కి మరియు కాలేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సారీ ఫర్ ద లేట్ వీడియోస్, ఎందుకంటే సెమ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంచెం వీడియోస్ చేయడానికి అయితే టైం దొరకట్లేదు అనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం ఫార్మసీ యొక్క నోటిఫికేషన్, ఏయూ కాలేజెస్, అలాగే టిప్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు టైం అవ్వచ్చు. మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఈ వీడియోలో అయితే ఇస్తూ ఉంటారు. మీరైతే వీడియోని కంప్లీట్గా చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఫార్మసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి. మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్లో 12 నుంచి 20 ఆగస్ట్ 2026 వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది బీఫార్మసీ ఫండి బోత్ బైపీసీ స్ట్రీమ్ అనేసి మెన్షన్ చేశారు. ప్రెసెంట్ వెబ్సైట్లో అయితే మనకి ఓపెన్ అవ్వట్లేదు అనమాట నోటిఫికేషన్. బట్ నేనైతే మా కాలేజ్ ఫ్యాకల్టీ నుంచి తెలిసిన డేటా ప్రకారం అయితే ఈ డేట్స్ అయితే మీకు చెప్తున్నాను. మీకైతే 12th నుంచి 17th వరకు ఆన్లైన్ పేమెంట్ చేయడం అయితే ఉంటుంది. తర్వాత 13th నుంచి 18th వరకు హెల్ప్ లైన్ సెంటర్స్లో మీ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అయితే ఈ వెరిఫికేషన్లో అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతే మనకు అక్కడ చూపిస్తుంది అనమాట, మనం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి వెరిఫికేషన్కి లేదనేసి. నెక్స్ట్ 14th నుంచి 19th వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి 20 లాస్ట్ డేట్ అనమాట. అఫీషియల్గా మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది 23 రిలీజ్ అవడం అయితే జరుగుతుంది. అలాగే 24 ఆగస్టు నుంచి మీకైతే క్లాసెస్ స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇవి కౌన్సిలింగ్ డేట్స్. అఫీషియల్ నోటీస్ కోసం అయితే వెబ్సైట్ అయితే చెక్ చేయండి. నేను మీకు ఇచ్చేటువంటి టాప్ 5 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ టిప్ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని ప్రాపర్గా రెడీ చేసి అయితే ఉంచుకోండి. లైక్ ర్యాంక్ కార్డు కానీ, హాల్ టికెట్ కానీ, మీ 10th అండ్ ఇంటర్ మార్క్స్ మెమోస్ కానీ, ఆధార్ కార్డు కానీ, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి అయితే రెడీగా ఉంచుకోండి. ఏ ఒక్కటి లేకపోయినా మీరైతే కౌన్సిలింగ్లో ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను మీకు ఇచ్చేది ఏంటంటే, లైక్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఏ న్యూస్ ఉన్నది చూడండి. లైక్ నోటిఫికేషన్స్ కానీ, వెబ్ ఆప్షన్స్ డేట్ కానీ అఫీషియల్ డేటాలోనే చెక్ చేయండి. లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వచ్చేటువంటి ఫేక్ డేటాను నమ్మేసి మీరు డేట్స్ అయితే మిస్ అవ్వద్దు. థర్డ్ వచ్చేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని కేర్ఫుల్గా ఇవ్వండి. కేర్ఫుల్గా అంటే ఇక్కడ లైక్ మీ యొక్క సెల్ఫ్గా ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ అన్నిటిని లిస్ట్ చేయండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, దాన్ని ర్యాంకింగ్ అయితే ఇవ్వండి. లైక్ ఫస్ట్ ప్లేస్ నుంచి 10 కాలేజెస్ సెలెక్ట్ చేస్తే వాటికి 1 to 3 అన్నట్టుగా లైక్ ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్తో ర్యాంకింగ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు జాయిన్ కావాల్సిన కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ద్వారానే డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. బీ కేర్ఫుల్ అనమాట. నెక్స్ట్ 4th వచ్చేసి మీరు వెళ్ళాలనుకుంటున్న డ్రీమ్ కాలేజ్ ఏదైతే ఉందో అందులో సీనియర్తో కనెక్ట్ అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కాలేజ్ ర్యాంకింగ్స్ మన వెబ్సైట్ వెళ్ళి చూస్తాం. అవన్నీ ఫేక్, అంటే లైక్ మనీ పెట్టి ఆ కాలేజ్ ర్యాంక్స్ని కొనొచ్చు. బట్ అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేయండి. లైక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కాలేజ్ యొక్క అఫీషియల్ పేజ్లో అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళు రిప్లై ఇస్తే ఇన్ కేస్ వాళ్ళతో మీరు మాట్లాడండి, తెలుసుకోండి కాలేజ్ గురించి. ఇలా మీరు కాలేజ్ గురించి రియాలిటీ అయితే తెలుసుకోండి. అంతేగాని యూట్యూబ్లో బెస్ట్ కాలేజెస్లో ఉంది కదా అనేసి వెబ్ ఆప్షన్స్లో పెట్టద్దు. ఎందుకంటే జాయిన్ తర్వాత మీరు కూడా సఫర్ అయితే జరుగుతుంది. టిప్ 5 వచ్చేసి, ఫస్ట్ ఫేజ్ వచ్చిన సీట్తోనే చాలా మంది ఇంక ఇదే కాలేజ్ బాగుంటుందని జాయిన్ అవుతుంటారు. సెకండ్ ఫేజ్ కూడా అటెండ్ అవ్వండి. బట్ ఫస్ట్ ఫేజ్లో మీరైతే రిపోర్ట్ అయితే చేయండి. బట్ చేసిన టైంలో ఎలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వద్దు. ఇన్ కేస్ కాలేజ్ అడిగినప్పటికీ తీసుకున్నా కూడా మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ సీట్ వస్తే డెఫినెట్గా ఇస్తారనమాట. కాలేజెస్ లిస్ట్లో నేను చూస్తున్నాండి కొన్ని బెస్ట్ కాలేజెస్ అనమాట. గుంటూరులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. నెక్స్ట్ వచ్చేసి నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనమాట. నెక్స్ట్ బాపట్ల కాలేజ్. ఇవి కొన్ని బెస్ట్ గుంటూరులో ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరిలో కొన్ని బెస్ట్ కాలేజెస్ అయితే మనం చూద్దాంట. ఫస్ట్ వచ్చేసి జిఐఈటి స్కూల్ ఆఫ్ ఫార్మసీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఫార్మసీ కాలేజ్. ఆదిత్యలో వెస్ట్ గోదావరిలో ఒకటి ఉంది, ఈస్ట్ గోదావరిలో ఒకటి ఉంది. అవి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు.
సో నెక్స్ట్ వచ్చేసి పైద్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కొరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. ఇవి ఈస్ట్ గోదావరిలో కొన్ని బెస్ట్ కాలేజెస్. అలాగే నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాలేజ్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనమాట. సో నేమ్స్ సేమే ఉంటాయి కానీ డిఫరెంట్ కోడ్ అనమాట. శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ద వెస్ట్ గోదావరి అనమాట. నెక్స్ట్ నైడా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి బెస్ట్ కాలేజ్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అనమాట. సో ఇదంతా వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాసరావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ టెక్నాలజీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అవంతి కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అనమాట. ఇవి విశాఖపట్నం ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. యతిచర్లలో అయితే ఉందన్నమాట ఈ కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేసి కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్ వచ్చేసి ఫస్ట్ అయితే గర్ల్స్ అనమాట. విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే బెస్ట్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అండ్ ఏవీ రీజన్. నెక్స్ట్ నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో నెక్స్ట్ వచ్చేసి నిర్మా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇవి ఏ రోజుల్లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్ అని అయితే చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలని అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. సో మీకు కూడా కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఫార్మసీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.